వ్యక్తిగతంగా మా మీద కొన్ని ఆరోపణలు చేసిండు. ఈ జిల్లా బిడ్డగా ఇక్కడి నుంచే దానికి సమాధానం పంపాలనే దాని మీదనే ఇక్కడ ప్రెస్ మీట్కు వచ్చాను. ఎవరు ఏంటి అనే విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, తెలుగు సమాజం కూడా అర్థం చేసుకోవడానికే ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. నంబర్ కడియం శ్రేయర్ గారు తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన అవకాశవాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి, తన మోసపూరిత కక్షపూరిత వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి ఎంఆర్పిస్ మీద, మా మీద అవాకులు చెవాకులు వాడాడు. నిందారోపణలు చేసే ప్రయత్నం చేశాడు. మీ దృష్టికి తీసుకొస్తున్నా. తను 40 ఏళ్ల క్రితం ఉద్యమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. అంతకంటే ముఖ్యంగా కడియం షేర్లు ఉండబడే అనైతిక గుణం ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల జీర్ణించుకోలేడు. ఈర్ష్యాపూరితమైన వ్యక్తి, ద్వేషపూరితమైన వ్యక్తి కడియం షేర్ గారే. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం షేర్ గారు. అందుకనే తన వల్ల రాజన్న ఎదగకపోయినా తాడికొండ రాజన్న ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. తన వల్ల రమేష్ ఎదగకపోయినా ఆరూరు రమేష్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడు. తన వల్ల దయాకర్, వరంగల్ ఎంపీ దయాకర్ ఎదగకపోయినా ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. ఇది చాలు. పక్క వాళ్ళ ఎదుగుదల చూసి ఆయన జీర్ణించుకోలేడని, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ప్రోత్సహించే మనస్తత్వం లేదని, పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకుండా అడ్డుకునే కుట్రలే చేస్తాడని ఇది స్పష్టమైన రుజువు. 40 ఏళ్లలో ఆయన రాజకీయంగా 40 ఏళ్ల జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడు.
ఇప్పుడు ఆయన బిడ్డకే ఎదగడానికి పునాదులు వేస్తున్నాడు. ఆయన మాత్రమే ఎదిగాడు, ఇప్పుడు తన బిడ్డకు మాత్రమే ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాడు. కానీ రాజన్న ఎదుగుదలకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ తాడికొండ రాజే ఎదుగుదలకు ఆయనకు అండలేదు, కడియంశారి సహకారం లేదు. కానీ ఎదిగిన వ్యక్తిని చూసి జీర్ణించుకోలేదు. రమేష్ ఎదుగుదలకు కడియం సహకారం లేదు, కానీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేదు. దయాకర్ ఎదుగుదలకు కడియంశారి సహకారం లేదు, ఆయన ఎదుగుదలకు కడియంశారి అడ్డుకోవడానికే కుట్రలు చేశాడు. ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఇది కాదని చెప్పడానికి ఎవరు అవకాశం లేదు. ఇకపోతే తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే అణిచేసే ప్రయత్నం చేశాడు. లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నాలు చేశాడు. ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు. ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వమైనలో ఉన్నది అనడానికి, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణే కాదు. తను బీఆర్ఎస్లో రాకముందు టీడీపీలో మోత్పల్లి నరసింహులు గారిని కూడా